హలో అండి, హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇవన్నీ నేను వెతికితే దొరికిన పీసులు అండి. ఎలా వెతికాను కూడా అది మీకు చెప్తా కూడా అండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఒక్కో పీస్ని ఏ విధంగా నేను పట్టుకున్నాను వాటిని. అది ఏం లేదండి, వేరే వాళ్ళు తీసిన గోతిలో తీసి ఒక 2 బస్తాలు నింపుకొని పైకి వెళ్ళామనుకున్నా, అంతలోపే ఒక చిన్న పీసు కంటికి కనబడదండి. ఇదిగో అప్పుడే ఫోటో తీశాను. దాని తర్వాత మట్టి కాస్త తీసుకొని పక్కన కిందికి వెళ్ళి వాటర్లో జల్లెడబట్టానండి. అందులో కూడా ఒక మంచి పీస్ వెళ్ళిందండి. అది చిన్న పీసులు అండి, అవి పెద్ద రేడియం బలకాయ చిన్న ముక్కలకు. దాని తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అక్క మాకు రూట్ చూపించిందండి. కొండపైకి మాకు రూట్ తెలియక అక్క చూపించిందండి. చూడండి, ఇటు వెళ్తున్నాం మేము. అంటే మస్తు ఎక్సైటింగ్, ఫస్ట్ టైం కదా, ఎంత పెద్ద దొరుకుతుంది అనుకున్నాం, కానీ చిన్న చిన్న ముక్కలు దొరికినాయండి. అవి కనీసం అమ్ముకోవడానికి కూడా చూపించుకోలేకపోయినంత చిన్నగా దొరికినాయి. యూట్యూబర్లు ఏంటంటే దానికి 5 లక్షలు 10 లక్షలు అంటారు, కానీ దానికి 10,000 కూడా ఇవ్వడానికి ఎవరికో సిద్ధంగా లేదంటే. చిన్న పీసులు కదా, కటింగ్లో పనికి రావు అవి, ఉండాలి, అది మాకే పనికి వస్తుంది. అండ్ ఏంటంటే వెతికే విధానంలో ఉంటుందండి మనకు దొరికేది. మట్టిని తీసుకుపోవాలి, జల్లెడించాలి, మంచిగా చూసుకోవాలి. చిన్న ముక్కలు మొత్తం పెద్ద ముక్కలనే కాదు, చిన్న ముక్కలు కూడా వదలండి. అన్ని క్యారెట్లు 4 క్యారెట్లు 10 క్యారెట్లు దొరుకుతాయి అనుకుంటారు, కానీ ఈ పీసులు మాత్రం డెఫినెట్లీ మీరు మిస్ అవుతారండి. ఏదైనా డైమండ్ చిన్నదైనా పెద్దదైనా ఒకటే రోజులో 2 చిన్న పీసులు. దాని తర్వాత 3వ రోజున వెళ్ళడబడితే వీటి కింద చిన్న పీస్, ఇదిగోండి వీటి కింద చిన్న పీస్ అండి. ఇది చూడండి, ఎప్పుడైనా మంచిగా ఒక మోకాలు లోతు దాకా తీసి ఇట్లా పొడుగ్గా పోవాలి, లోతు పోవద్దు. అది ఎవరో గోతు బాగా తీశారు, దాని సైడ్లో మట్టి తీసుకొని జల్లెడిస్తే ఈ చిన్న ముక్క దొరికిందండి. అంటే మరిన్ని వీడియోలతో రేపు మంచి మంచి పీసులు పెడతానండి, చూడండి.